ప్రతి మనిషి ఆశాజీవే. ఈ క్షణం సంతోషంగా ఉండడం తెలీదు. రేపటి కోసం ప్లాన్స్ చేస్తూ ఉంటాం. కానీ రేపంటూ ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. ఎందుకంటే మీకొక ఇన్సిడెంట్ షేర్ చేస్తాను. సత్యపద్మ అనే ఒక ఆడావిడ గల్ఫ్ కంట్రీకెళ్ళి తన ఫ్యామిలీ ఇంకా బాగుండాలనే ఉద్దేశంతో అక్కడ కష్టపడడం మొదలుపెట్టారు. కొంతవరకు డబ్బులు జమ చేసుకుని రెస్ట్ ఆఫ్ లైఫ్ ఇంకా వాళ్ళ పిల్లలతో గడుపుదాము, తన హెల్త్ సపోర్ట్ చేయట్లేదని రిటర్న్ స్టార్ట్ అయ్యారు. హైదరాబాద్లో ల్యాండ్ అయిన తర్వాత వెస్ట్ గోదావరిలో తన ఊరు ఆర్టీసీ బస్సు తీసుకుని ఊరికి మొదలయ్యారు. కానీ దారి మధ్యలో ఆవిడ నిద్రలోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. మరి కొద్దిసేపట్లో వాళ్ళ పిల్లల్ని కలుస్తామని ఎంతో ఆనందంగా ఉండొచ్చు ఆవిడ. కానీ ఆవిడ లేరు. పిల్లల కోసం చాక్లెట్స్, షూస్ అన్నీ బొమ్మలు తీసుకున్నారు. వస్తువులు అయితే మిగిలినవి, కానీ రేపటి కోసం ఆశ అయితే ఉంది, కానీ ప్రాణాలు లేవు. ఇంకా ఆ పిల్లల గురించి మనం మాట్లాడుకోవద్దు. వాళ్ళ బాధ అంత అయింది కదా.